జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని బేగంపేట్ ఉమెన్స్ కాలేజీలో యువ ఓటర్ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మొదటిసారిగా ఓటు హక్కు పొందిన ప్రతి ఒక్క విద్యార్థులు ఓటును తమ స్వార్థం కోసం కాదు, దేశం యొక్క స్వార్థం కోసం ఓటెయ్యండి, రాష్ట్రం యొక్క స్వార్థం కోసం ఓటెయ్యండని మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగించారు. ప్రతి విద్యార్థి తమ ఓటు హక్కును వినియోగించుకొని తమ భవిష్యత్తుకు మీరే బాటలు వేసుకోవాలి. విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేందుకు ప్రధానమంత్రి మోడీ గారు ఎప్పుడు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మీ అందరి విలువైన ఓటు ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధికి, దేశ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి ముందైతే ముందు కూర్చున్నారో మీకు సంబంధించినటువంటి సమయం అది. దీన్ని మనం పూర్తిగా సద్వినియోగం చేసుకొని రానున్న రోజుల్లో మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనం చూడాలి, ఓట్ అంటే పోలింగ్ బూత్కి వెళ్ళి మీ వేలిపై ఓటేసి ఒక సిరా చుక్క అంటించుకుంటేనే కాదది. అది సిరా చుక్క కాదు, వేగు చుక్క. వేగు చుక్క అంటే అమావాస్య లాంటి రాత్రి రోజు కూడా దారి చూపించేదే వేగు చుక్క, సిరా చుక్క కాదు అది. కాబట్టి చిమ్మ చీకట్లో కూడా మనం రోడ్ల మీద నడుస్తున్నామంటే మరి ఆ రోజు ఈ యొక్క దారి చూపించేటువంటి వేగు చుక్క లాంటిది అది. కాబట్టి మనం అందరం కూడా ఈ ఇంపార్టెన్స్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనమే కాదు, మన కుటుంబాలు, మన బంధువులు, మన స్నేహితులు అందరూ కూడా అవేర్నెస్ రావాలి. ఈరోజు చాలామంది సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతుంటారు, మాకు కరెంట్ రాలేదు, డెవలప్మెంట్ కావడం లేదు, అది కాలేదు, ఇది కాలేదని. కానీ ఆయన మాత్రం ఓటింగ్ కోడు. సమాజాన్ని తిరుగుతుంటాడు, పాలకులను తిరుగుతుంటాడు. నువ్వు ఏ రకంగా ప్రభుత్వం ఉండాలి, ఏ రకమైనటువంటి ఎమ్మెల్యే ఉండాలి, ఏ రకమైన కార్పొరేటర్ ఉండాలి, ఏ రకమైనటువంటి ఎంపీ ఉండాలి అనేది మనం ఎంచుకోవాలి. మనం ఎంచుకోకుండా మనం ఎక్కడ కూడా తిట్టే అధికారం లేదు. అది ఆ రకంగా ఎంచుకోవాలంటే ఫండమెంటల్గా మన రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఓటు హక్కు మరి తప్పకుండా మనము ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మీ చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్ ద్వారానే మీ ఓటు హక్కు ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు. కాబట్టి దయచేసి 11 అయినప్పుడు చెప్పాము. కాబట్టి అందరూ ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మన దేశము 5th లార్జెస్ట్ ఎకానమీ వరల్డ్లో. మన దేశం చాలా వెనుకబడ్డ దేశం. కానీ గత మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత చేసినటువంటి ఎఫర్ట్స్ కారణంగా యూకే లాంటి 5th ప్లేస్లో యూకే ఉండేది. యూకే లాంటి దేశాన్ని కూడా వెనుకకు నెట్టివేసి, అంటే ఇంగ్లాండ్, బ్రిటన్ ఏదైతే అంటారో దాన్ని కూడా వెనుకకు నెట్టివేసి ఈరోజు 5th లార్జెస్ట్ ఎకానమీ కలిగినటువంటి దేశంగా ఈరోజు మనము ఆవిర్భవించాము. మీ చేతులలో సెల్ ఫోన్లు ఉన్నాయా? కాలేజీ రాని తెనిస్తారా? తెనివారు కదా, ఉన్నాయా? చూపిస్తుంది. 2014లో సెల్ ఫోన్స్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అయినప్పుడు చేసుకునే వాళ్ళం. ఈరోజు సుమారు 400 కంపెనీలు లాస్ట్ 9 ఇయర్స్లో చేసినటువంటి ప్రయత్నం కారణంగా 400 కంపెనీలు సెల్ ఫోన్ తయారు చేస్తున్నాయి. వీఆర్ నౌ, మనం ఏదైతే 95% ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళమో, ప్రపంచంలో సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇండియా అంటే భారత్ ఈజ్ ఎ 2nd లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ది వరల్డ్. చైనా తర్వాత అత్యధికమైనటువంటి సెల్ ఫోన్లు తయారు చేసి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేదు ఈ రకమైనటువంటి యూత్ పాపులేషన్, ఎక్కువ జనాభా ఉన్నటువంటి దేశం మన దేశం. కాబట్టి దిస్ ఈజ్ ఏ హై టైమ్ ఫర్ ఇండియా. అందుకని ఇంకో మాట్లాడు, అమృత కాలం అన్నాడు ఆయన. అమృత కాలం వచ్చేటువంటి 25 సంవత్సరాలు భారతదేశానికి అమృత కాలం లాంటిది. ఒక మంచి జరిగేటువంటి సమస్య కారణము మీరే అన్నాడు ఆయన, ఇంకేది కాదు. నా దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, నా దేశంలో ఉన్నటువంటి యువత ఏదైతే ఉన్నదో, వాళ్ళు ఈ దేశాన్ని 2047 వరకు ఒక అభివృద్ధి చెందిన దేశంగా, ఒక డెవలప్డ్ కంట్రీగా మనం కష్టపడి అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పారు. అందుకే వచ్చే 2047 100 సంవత్సరాల పండుగలో మనం అద్భుతంగా కష్టపడి
ఈ 25 సంవత్సరాలు పనిచేయాలి. మనకు అవకాశం ఉంది, వేరే దేశాలకు లేదు. ఈరోజు ప్రపంచంలో ఆల్ మల్టీనేషనల్ కంపెనీస్, అది అమెరికా బేస్డ్ కంపెనీ కావచ్చు, యూకే బేస్డ్ కంపెనీ కావచ్చు, అనేక దేశాలలో కూడా ఈరోజు నా దేశానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ఆ దేశాలకు సంబంధించిన కంపెనీల్లో లీడ్ చేస్తూ ఉన్నారు. అనేక కంపెనీలు, అది ఐటీ కంపెనీలు కావచ్చు, ఇతర కంపెనీలు కావచ్చు, ఆటోమొబైల్ కంపెనీలు కావచ్చు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు. ప్రపంచంలో ఇండియాకు సంబంధించినటువంటి మేధస్సు ఈరోజు ప్రపంచాన్ని శాసించే పరిస్థితికి వచ్చాం. ఈరోజు బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు చెప్పగలుగుతారా? ఏం పేరు? ఎక్కడైనా మూలం ఎక్కడ? ఏ బ్రిటన్ అయితే నా దేశాన్ని పరిపాలించిందో అనేక సంవత్సరాల పాటు, అలాంటి బ్రిటన్లో ఈరోజు నా భారతీయుడు పరిపాలిస్తున్నాడు. ఏ అమెరికా అయితే ప్రపంచంలో అగ్రస్థానంలో ఉందనుకుంటుందో, మేము ప్రపంచానికే పెద్ద దేశం రాజులం అనుకుంటారో, అలాంటి అమెరికాలో ఆ దేశ ఉపాధ్యక్షురాలు భారతీయ సంతతి చెందినటువంటి ఆడబిడ్డ అని మనం చేస్తాం. తెలుసా? భారతీయ సంతతికి చెందినటువంటి ఆడబిడ్డ ఈరోజు అమెరికా లాంటి దేశంలో ఆ దేశ వైస్ ప్రెసిడెంట్గా ఈరోజు పనిచేస్తూ ఉంది. అనేక దేశాల్లో ఈరోజు ఆ రకంగా ఉంది. ఇంకా వచ్చేటువంటి 25 సంవత్సరాలు అది భారతదేశానికి సంబంధించిన వ్యక్తి అనేటువంటి నిమిత్తం మాత్రమే. కాబట్టి విధిగా ఓటు హక్కు ఏదైనా మన కాలేజీలో కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఏజ్, మీ క్లాస్మేట్స్ కానీ అందరినీ మీరు అవేర్నెస్ తీసుకొచ్చి సెల్ఫ్గా ఎన్రోల్మెంట్ చేయించుకోండి, ఓటు హక్కు నమోదు చేసుకోండి, దేశం కోసం ఓటేయండి. ఇది మన రెస్పాన్సిబిలిటీ అని చెప్పి కోరుకుంటూ నేను మరొకసారి కాలేజ్ మేనేజ్మెంట్కి సంబంధించి ప్రత్యేకంగా ప్రిన్సిపల్ గారిని, ఇతర టీచింగ్ స్టాఫ్ను, వైస్ ప్రిన్సిపల్ గారిని, మిగతా నాన్ టీచింగ్ స్టాఫ్ను, ప్రత్యేకంగా ఇంత పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి మరి మా చెల్లెళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మోడీ గారి ఉపన్యాసం మీతో పాటు నేను కూడా వింటాను. జై హింద్.